పవన్ కళ్యాణ్ లోకేష్ మధ్య జరుగుతున్నటువంటి వార్ మనందరికీ తెలుసు. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నదా బయట జరుగుతుందా అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని మనం బలంగా గుర్తిస్తే, పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితం ఇంకొక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. అప్పటికే దీని గురించి చర్చకు వచ్చినట్టుగా ఆ వచ్చిన దాన్ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని చల్లార్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మాత్రమే దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంగా ఆయన పార్టీని బలోపేతం కన్నా, ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం కన్నా, పార్టీ స్వలాభం గురించి ఒక్కడ పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు అనేక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే తరహాలో ఆయన నిర్ణయాలని సమర్థిస్తూ అటు పవన్ కళ్యాణ్ గారి మాటలకు మంచి అవకాశాలు ఇస్తూ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇంకొక 10 ఏళ్ళు సీనియర్ ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఉండాలి అనే విధంగా వాళ్ళు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారట. మధ్యలో కొంతమంది వ్యక్తులుగా వాళ్ళ ఆలోచనల్ని ప్రజల ముందు ఉంచుతూ బహిరంగంగా మాట్లాడడం ఈ గొడవకు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిందే కానీ, అటు లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ దీని మీద ఎటువంటి ఇది అంటే ఆలోచన లేదు అనేది తెలుస్తుంది. వాళ్ళకి తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగినా కూడా వాళ్ళు కంప్లీట్గా దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆగకపోతే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీని మీద జనసేన పార్టీకి సంబంధించి ఒక అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేస్తే దాని మీద కూడా కొన్ని భిన్నమైన వాదనలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద అటు కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా దీంట్లో సమన్వయంగా ఉండాలి, ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు బయటకు చెప్పొద్దు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించి ఏ విషయాలు కూడా అంతర్గత విషయాలు బయటికి మీరు వెళ్ళబుచ్చొద్దు అని చెప్పి చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ముఖ్యంగా అది టీడీపీకి, బీజేపీకి, జనసేనకు కూడా చాలా బలంగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందరూ జనసేనకైనా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పి అక్కడ చెప్పిన తర్వాతే ఇటు జనసేన పార్టీ నాయకులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది డెఫినెట్గా అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశాలను, పెట్టుబడులను ఈ టైంలో వస్తున్నటువంటి మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి ఈ టైంలో ఇలాంటి ప్రచారాలు మంచిది కాదు అని చెప్పి అన్ని పార్టీలకి కూడా చెప్పుకుంటూ, ముఖ్యంగా టీడీపీ, బీజేపీకి, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట. దానికి సంబంధించి చెప్పుకుంటూ ఇక్కడతో ఆగిపోవాల్సిందే అని చెప్పి ఒక అల్టిమేటం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారట.